శివ ఫోన్ లాగా చూడు ఇప్పుడు పెట్టనే పెట్టకుండానే అట్లా అరే అంతేనా ఇప్పుడు రికార్డింగ్ ఏం అవసరం లేదు. అప్పటి పనులు మర్చిపోలేదు ఎవరు అవి కొన్ని అట్లే ఉంటాయి అన్నమాట అవి పక్కకి పన్నీర్ కూడా పడరా పిల్లలు మళ్ళా పడరా అమ్మ గట్టి మళ్ళీ పుట్ట అలా పడాలి కొంచెంసేపు అంట పటాపట నాకు అట్లా ఉంటే మజా ఉండదు. కొంచెం తర్వాత తింటే బాగుంటుంది. టేస్ట్ బాగా నీళ్ళు తాగుతుంటే ఇట్లా అరే ఎందుకన్నా కొంచెం ముంగట ఆపితే ఒకేలా తాగవచ్చు కొంచెం స్పీడ్ బండి కారు ఫోన్ మీద పడతాయి బా అది అవుతాయి నువ్వు ఫోన్ బ్రేక్ అంటే బాబు ముక్కులో కూర్తే బ్రేక్ అంటే కల్లాపూర్ కల్లాపూర్ కాదు కొల్లాపూర్ అని చెప్పి అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ ఆడుకొని నీకు డ్యూటీ తప్పన్నట్టుంది. మీకు వాళ్ళ ముగ్గురు లేడంట, మనకు లేట్ అవుతుంది. మన అవసరం ఇప్పుడు ఆంటీ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు మరి
మీ తోట పెట్టినా అయిపోతుంది మంచిగా. మా తోటలో పెట్టే నెక్స్ట్ టైం ఇట్లా కాదురా, అందరం పిల్లల తల్లి అందరం పిల్లల తల్లి మన కల్లూరు కారం పెట్టారా నీ బాగా చెప్పు చెప్పు. ఏమైంది బ్లడ్ అయింది ఈడ కూడా అంటే పోన్నారా? అరే పోన్నారా? సపరేట్ కడుకోరా బాబు, అంగిట్సే రాదు మనకి రాదు. ఇడ్స్ ఉతికేసుకో, ఏం కాదు, గాలి కారుతుంది కానీ. ఏది ఒక్కరికి 200? బెస్ట్ అది అట్లా బాగుంటుంది. అన్ని ఉండాలి సార్, నీకు అవి కావాలంటే కూడా ఉందిరా. ఎక్కడ ఏడ చెట్టు ఇక్కడ లేదు. అవతలకి వెళ్ళడానికి వస్తుందా? అవతలకి చెట్లు మస్తు ఉన్నాయి కదా అవతల. అరే ఒకటి వల కావాలరా నాకు. మిద్దెమైన పిల్లులు రేట్ల రూమ్ దమ్మ 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 దమ్ముతుంటాయి. వల పడుతుంది అంటే అవి రాడు అంటే సోచులకు వచ్చి వాళ్ళకి వచ్చినారా ఖరాబ్ ఇస్తారా? అదే తేనెకి రాదు. ఇంగ్లీష్ నేర్పి తెలుగు నేర్పిస్తాడు. ఈ ఎండ కూడా మనకి మన ఎంటనే పడేది. దీనికోసారి కరెక్ట్ చేయరా నాకు తెలియదురా బాబు, నీకు తెలుసా? నేను నాకు తెలియదు. తెలుస్తున్నాను. అరే ఎండకి నీళ్ళు పెట్టిరా అందరినీ. వీడియో చేస్తున్నా వద్దా? అయింది ఫ్రంట్ కెమెరా నేను రావద్దురా. రాండ్రా ఇక్కడ బడపలు వాడు అందరు వస్తురు. అరే రారా ముందరికి రారా. వీడియోనే పట్టు.
రాలేని పరిస్థితిలో ఉన్నారు. చిన్న పాప ఉన్నాడు రానున్నదే. అరే ఎండ మొదటి మొదలైంది. అరే సర్పంచ్కి రెస్పెక్ట్ వేరే బాబు. ఎంతైనా సర్పంచ్ సర్పంచ్. కానీ ఇన్నే బాగుంది. కానీ ఇన్నే ఎవరు పైకి రా, అందరితో పైకి రా, పైన మంచిగా పైకి రా. అశ్విని నీకు ఇద్దరు సన్మానం చేయాలి సాయంత్రం పెట్టండి. చిల్లర పనులు చేస్తే ఏదో నేను మాట్లాడుతుంది వదిలేసేది వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇవే ఫీల్ అవుతున్నాయంటే రోజు చేపలు వేస్తుంది. ఫీల్ అవుతుందా? ఎన్ని మడలు వేసుకుంటాం? రోజు ఇట్లాంటి 100 మంది చూస్తారు. ఏదో ట్రై చేస్తున్నా. అదే కానీ వస్తున్నాడు సంవత్సరం పట్టుకొస్తున్నాడు. ఎందుకు లేకపోతే కలుపుకొని తాగాలి. అరే వీడియో తీసినప్పుడు జోకులు వేయరు, వీడియో ఆఫ్ చేసినప్పుడు జోక్ చేస్తారు. మజా పోయినావు కొంచెం. ఒక క్వార్టర్ ఎక్కువదు. బాటిల్ ఖాళీ కావాలి, అయిపోలేదమ్మా. అయితే అన్ని గ్లాసులు నింపాడు. ఫోన్ చెప్తారు ఏం లే, ఎప్పటికప్పుడు పోచేయి. ఏమైనా మ్యాజిక్ చేస్తా. ఫ్యామిలీలో చూపెట్టాను, నేను కూడా మా ఫ్యామిలీని చూపిస్తాను. ఫోటోలు చూపించలేక ఎప్పుడు
అయితే మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణం బేస్మెంట్ నేనేసిందే కాదు స్కూల్లో మీ నోట్బుక్ మార్చేది నేనే కదా కానీ కాదు కాదు అలాంటివి నాకు చెప్పకుండా పెళ్లి చేస్తున్నావు చూడండి మరి నువ్వు చెప్పినావా నువ్వు చెప్పలేవా కాదు వాడికి గిఫ్ట్ అంటే దమ్మోపాలి అన్న దొరకపోయి బయటికి మర్యాద 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 కాదు చేత చెప్పండి. ఎవరెవరు ఏం పని చేస్తున్నారు ఎంత టైం పడుతుందో అడుగు అని కాదు నారాజు ఎందుకు అక్కడ ఇలా కొట్టారు వస్తారా రే ఎక్కడ చక్కగా లాస్ట్ నాటి వస్తారు ఆ హోటల్ పేరు చెప్పు లొకేషన్ అవి పచ్చిమిర్చి చేసుకోవాలి అరే కులింగ్ చేయాలి అమ్మ కులింగ్ చేయాలి క్లాస్ అందరు తాగిరు కదా ముందు సార్ అదే మీరు కొంచెం రౌండ్ కూర్చోండి. ఎందుకు రాదు నివాను కూర్చో అరే చెప్పండి రా చెప్పండి ముందు నువ్వు చెప్పు 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 పిల్లల పేర్లు చెప్పాలి మళ్ళా చెప్తావా కాదు ఎవరు మీ భర్త పేరు వాళ్ళయా నేను చెప్తా కాదు నేను చెప్తా చెప్పండి అందరు అయిపోయే లోపు అందరికిందా ఎవరు ప్రిపేర్ అయిన దీనిలో అక్కడ పోయి ఇట్లా పెట్టి పెళ్లి తీస్తే మంచి మంచి లావణ్య శివ వ్లాగ్స్ అని వచ్చేస్తుంది దాంట్లో మా ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి చూడండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గడ్డ కొట్టడం మర్చిపోకండి
ఏం పేరు? మా భార్య పేరు సుందర. నీ పేరు? నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు హర్షవర్ధన్ 5th క్లాసు, సెకండ్ బాబు అభిరామ్ 1st క్లాస్. నేనైతే ఓకేనే ఉంటున్నాను. ఇంతకుముందు అయితే పీరియడ్లో పని చేసి ఓకేనే ఉండాలి. ఉండేది ఎల్లమ్మ పండ చెప్పరా చెప్పుకుంటారా నేను నా పేరు శివ, అందరికీ తెలుసు. మా భార్య పేరు లక్ష్మి, బాబు పేరు అశోక్, పాప పేరు నంది, పాప పేరు పెద్దబాబేమో పంది. చెప్పరా? నా పేరు రాజు. ఆ దేశానికి రా. చెప్పు. మా భార్య పేరు శ్రీలత, పెద్ద బాబు పేరు అర్షిత్, చిన్న బాబు పేరు రితిక్. పెద్ద బాబు 5th, చిన్న బాబు ఇప్పుడు పోతున్నాడు అంగన్వాడి. ఏం పని చేస్తున్నారు ఏం కథ అనేది మొత్తం చెప్పు. తాతగాడు అంటున్నాడు. పీరియడ్ వచ్చేసి ఇద్దరు అక్కడ వేసినాం. 12 ఏళ్ళు వేసినాం. ఇప్పుడైతే సొంత బిజినెస్. ఊళ్ళోనే ఉంటున్నాం. ఇప్పుడు రాజకీయం చెప్పరా? నా పేరు వేణుగోపాల్. నా భార్య పేరు స్వప్న, పెద్ద అబ్బాయి పేరు అఖిల్, చిన్న అబ్బాయి పేరు అఖిరానంద. 4th క్లాస్ పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి 4th క్లాస్, పెద్ద అబ్బాయి 5th క్లాస్. పిల్లల పేరు కూడా బట్టి పెడతారు. వ్యవసాయం రాజకీయం. చెప్పు మాది ఊర్లే ఓన్ హౌసే. నాకు 4 పిల్లలు. పెద్ద కొడుకు పేరు ధనంజయ్, ఒకటి 10th క్లాస్ చదువుతున్నాడు. చిన్న మూలాలి 7th క్లాస్. పెద్ద బాబు పేరు కళ్యాణి. చాలా మరి కాకపోతే చెప్పండి, కొంచెం చెప్పరా. చిన్న బాబు పేరు కృష్ణప్రియ, ఒకటో తరగతి. ఇంకా ఇప్పటికి బంద్ ఇంకా కంటిన్యూ ఉండదు. ఇంకా రాబోయే కన్నా మనం ఎక్కువ చెప్పండి చెప్పరా? జాతర వరకు సాయం చేసినాను. పొజిషన్లో ఉన్నాడు కాబట్టి చెప్తుందా, లేకపోతే పొజిషన్ గురించి చెప్పు. అయిపోయింది మాది. మా బాబు పేరు ధైర్యంశు, మా బాబు పేరు తనిత, మా మిసెస్ సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్. పేరు గుంతా ఉదయ్ కుమార్, నా
నా భార్య పేరు రాధా రాధా గీతాశ్రీ. పాప ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అవుతుంది. నా వృత్తి వ్యాపారం. ఇక్కడ ఊళ్ళో ఉందా పాప? ఊళ్ళోనేనా? అరే నువ్వు ఏం పని చేస్తున్నావు చెప్పరా? వాళ్ళ వంత వాళ్ళు చెప్తారు. మా వైపు ఇది చెప్పండి. నెక్స్ట్ నా పేరు రాములు, మా భార్య పేరు సుజాత. చేయండి చెప్పండి. పాప పేరు అక్షిత, బాబు పేరు భరత్నంద. పాప 5th క్లాస్, బాబు 3rd క్లాస్. రోజు చేపలంతా. చెప్పరా శ్రీ? నీవే సరే, నా పేరు నాగరాజు, అందరికి తెలిసిందే. ప్రస్తుతానికి హైదరాబాద్లో బాలాజీ నగర్లో ఉంటున్నా, ఈసీఎల్ దగ్గరలో. దమ్మాయి కూడా సరౌండింగ్లో ఎక్కడ తెలిసి ఉంటుంది. వీడి కంప్లీటెడ్, ఎంఎస్సీ డిస్కంటిన్యూ. జాబ్ ట్రై చేసిన, బీఎస్సీ 2-3 సార్లు మిస్ అయింది. జాబ్ డైరెక్ట్ వచ్చి బిజినెస్లోకి దిగిన. ప్రస్తుతానికి అయితే ఫైనాన్షియల్గా కొంచెం ఉంది, పర్వాలేదు. అయితే ఒకటి ఏంటంటే మనల్ని కలవడానికి కారణం ఏంటంటే మనం ఉండో లేకుండా ఎవరికో సాయం చేస్తాం, పక్కన సాయం చేస్తాం, మనకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికో తెలిసిన వాళ్ళు. మనం చిన్నప్పటి నుంచి పుట్టి వచ్చినాక స్కూల్కి వచ్చిన తర్వాత అమ్మనైనా కంటే ముందు మనమే ఎక్కువ కలిసి 9 గంటలు స్కూల్కి పోతే సాయంత్రం 4 వరకు అంటే దాదాపు 8 గంటలు మనం ఒకరినొకరు కలుసుకొని ఉన్నాం. అంటే ఫ్రెండ్లీగా కొట్టుకున్నామా తిట్టుకున్నామా స్కూల్ ఏజ్లో, అది వేరు విషయం. ఆ జ్ఞాపకాలు మళ్ళీ పంచుకోవడం కోసము మనం ఇప్పుడు అసెంబ్లీ అయినాం. ప్లస్ అదే ఒకటి, కొందరు ఆర్థికంగా ఎక్కువ ఉండొచ్చు, కొందరు ఆర్థికంగా తక్కువ ఉండొచ్చు, అది కాదు. కానీ మనం ఎవరెవరికో ముఖముఖ నెలలో కూడా హెల్పింగ్ చేస్తాము. ఇప్పుడు మన గ్రూప్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అంతా కలిసి పెరిగిన వాతావరణంలో తల్లిదండ్రుల కన్నా మనమే ఎక్కువ ఉన్నాం. నువ్వు ఇంటికి పోయినా కూడా తల్లిదండ్రులతో కూడా నిద్రపోయేసరికి మహా అంటే 1-2 గంటలు ఉంటాం వాళ్ళతోన. సంవత్సరానికి 360 రోజుల్లో 300 రోజులు స్కూల్ ఉంటే ఆ 300 రోజుల్లో ఒక రోజు 8 గంటలు అన్నా కూడా 24 గంటలు మనమే కలిసిమెలిసి ఉన్నాం. తల్లిదండ్రులతో కూడా తక్కువనే. అంటే ఈ మధుర జ్ఞాపకాలు అనేది మళ్ళీ మనం నెమ్మరు వేసుకోవడానికి, ఏదో పుట్టినాము పెరిగినాము కలిసి చదువుకున్నా ఇక్కడ వాళ్ళు అక్కడ కాకుండా మళ్ళీ మనం ఎవరు కష్టాల్లో ఉండరు, ఎవరు నష్టాలు ఉండరు, ఎవరు బాధల్లో ఉండరు అనేది మనం ఒకటి అవన్నీ పంచుకోవడానికి మనం ఇక్కడ అసెంబ్లీ అయినా ఈరోజు కలిసినాం అన్నమాట. సో ఇది ఏమైందంటే ఎవరెవరేమో ఎక్కడో ఉంటాం, ఏ పరిస్థితిలో ఉన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు నీకు ఆపద రావచ్చు, నీవు బాధల్లో ఉండొచ్చు, నీవు కష్టాల్లో ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరికి తెలియదు అది. సో మనలో మనము ఒక యూనిటీ కోసము, సరదాగా ఉండడం కోసము, ఇప్పుడు ఏదో మనము ఒక విషయంలోనే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఫైనాన్షియల్గా కూడా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే అందరం కలిసి తలా చేసి వాళ్ళకి ఏమన్నా మానసికంగా కూడా వాళ్ళు ఎంతో బాధలు ఉండొచ్చు. సపోజ్ నేను ఎగ్జామ్ చేస్తాను, తప్పుగా అనుకోదు. పోయిన సంవత్సరం కదా, పోయిన సంవత్సరం అశ్విన్కి కొంచెం ఒక డేంజర్ సిచ్యువేషన్ వచ్చింది. ఆ రోజు నాకు తెలిసి నేను బాలకృష్ణ ఆడికి వెళ్ళి పరామర్శించాను నిమ్స్ హాస్పిటల్. అందుకు ఒక మానసికంగా ఒక ధైర్యం, అరే మన క్లాస్ వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి అదే అందరూ పోయారు. ఫోన్లో పలకరించాను. మేము ఆ రోజు ఏంటంటే పోయి పలకరించినాము. ఆయనకు ఒక మానసికంగా ఒక ధైర్యం దాకా. మనం పైసలు ఆర్థిక సాయం చేసినామా, వస్తు సాయం చేసినామా, అది వేరు విషయం, ఏం చేయలేదు. కాకపోతే ఒక ధైర్యం అనేది. ఇప్పుడు మనం ఒక స్టేజ్లో ఉన్నాము, పునర్జన్మ లాగా ఆమెకు ఒక పునర్జన్మ లాగా. ఏదో దేవుని దయ వల్ల ఆమె బతికి బయటపడ్డది. ఆ డాక్టర్ల మహిమ వల్ల కావచ్చు, ఆమె ఆయుష్ గట్టిది కావచ్చు, ఏదో బతికింది బయటపడ్డది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు ఎవరికి వచ్చినా కూడా ఇంకా ఆర్థికంగా వాళ్ళు తక్కువ ఉండొచ్చు, ఏమైనా హెల్త్ పరంగా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరూ ఒక యూనిటీగా వాళ్ళకు కనీసం రాలేకపోయినా పోలేకపోయినా ఫోన్ల ద్వారా మనం పలకరించుకుంటూ ఉండాలి. చిన్నప్పుడు అల్లర్చిల్లరగా తిరుగుకున్నామా, కుట్టుకున్నామా, అపార్థాలు ఉన్నాయా, మంచి అర్థాలు ఉన్నాయి, వేరే విషయం. ఇప్పుడు ఆ స్టేజ్ కాదు మనకి. ఇప్పుడు మనం మెంటల్ మెచ్యూరిటీగా ఉన్నాము, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాము. సో ఇప్పుడు ఎక్కడెక్కడో పోయిన లేదా గాలికి వేసినట్టు పోయినా అనుకుంటా ఇప్పటికే కాదు, ఎప్పటికైనా కలిసిమెలిసి ఉండాలి. ఎవరన్నా ఆర్థికంగా కొంచెము
ఆర్థికంగా ఎవరైనా బలహీనంగా ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు విపత్కర పరిస్థితుల్లో ఏమైనా అవసరం వచ్చినప్పుడు మనం తలా చేయొచ్చు. ఇప్పుడు నాకే అవసరం రావచ్చు, మీరు అందరూ తలా 10 రూపాయలు ఏమైనా సాయం చేయొచ్చు. మళ్ళీ మీ లోపల ఎవరికైనా అవసరం అయినా మీరు చేయాలి. అట్లా ఉండాలి. వాళ్ళు చేయొచ్చు. సో ఎవరెవరికి సాయం చేస్తాం, మన గ్రూప్లో మనకి ఎంత క్లాస్ బ్యాచ్ ఇలా నుంచి కలిసి చదువుతున్నాము, మనం సహాయం చేసుకోవాలి. ఎవరు అపార్థాలు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన స్టేజ్ కాదు, ఏదో కామెడీ ఏదో అనుకున్నామో సరదా గడిచిపోతుంది. ప్రతి నెల కలవం. మనం అనుకుంటే ఏదైనా పని చేయగలం, ప్రతి సంవత్సరం కలవగలం. ఈసారి ఇట్లా కలిసినాం. నెక్స్ట్ ఇయర్ మనం అందరం గట్టిగా అనుకొని సార్ వాళ్ళను సన్మానిస్తున్నాం. మనకు చదువు చెప్పిన గురువులకు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మనం గట్టిగా అనుకుంటే ఇప్పుడు ఇంత సమస్య ఏం కాలేదు. ఒక వారం 10 రోజుల నుంచి మనం గ్యాదర్ చేసి అందరూ ఓకేయండి. ఒక ఇద్దరైతే పాపం వాళ్ళు బాధనే, ఎస్ భారతి టీ భారతి వాళ్ళు కొంచెం అనుకోకుండా మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం అట్లా జరగకుండా అందరం మంచిగా కలిసిమెలిసి సార్ వాళ్ళకు ఘనంగా సన్మానం చేసుకోవాలి. తర్వాత మనం ఏమైనా అనుకుంటే కూడా అది మనకు ఊర్లో మనల్ని చూసి నలుగురు ఆదర్శంగా తీసుకోవాలి. 10 మంది ఆదర్శంగా కలరు. వీళ్ళు ఎప్పుడో చదువుకున్నారు, ఎన్నేళ్ళ తర్వాత కూడా కలిసిమెలిసి ఉంటుండ్రు. వీళ్ళు అసలు కలిసిమెలిసి అంటే మనం చూసి ఒక యూనిటీ అనేది గుర్తు రావాలి జనాలకి. కలిసిమెలిసి ఉండరు. ఏమైనా ఒక ఆపద వస్తే అందరూ కలిసిమెలిసి ఎదుర్కోగలగాలి. ఇప్పుడు మీ తరపు నుంచి మీ భర్తలు కూడా మీకు సపోర్ట్ చేయాలి. అందరి మీద వీళ్ళ సైడ్ నుంచి కూడా వీళ్ళ భార్యలు పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు ఉండాలి. ఏ అపార్థాలకు తావు ఉండొద్దు. మీరు గ్రూప్ ఒకరు తయారు చేసుకోండి, వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోండి. ఏమైనా విషయాలంటే అందరూ షేర్ చేసుకోండి. ఎవరు ఏ బాధ ఉన్నా, ఇప్పుడు ఎవరెవరు ఏ జాబ్ చేస్తుంటారో, హౌస్ వైఫ్ ఉంటారు, జాబ్ చేస్తుంటారు, ఒంటరి ఉన్నప్పుడు మీరు ఏదో ప్రస్తుత సమాజం ఎట్లా అయిందంటే ఏదో ఫోన్లో చూసినామా వదిలేసినాం, ఏదో మంచి విషయం వస్తే ఫోన్లో చూసినామా ఆహా ఊహ అంట. ఆ విషయాన్ని ప్రతి మనతో ఫోన్ చేసి పంచుకోండి. ఆ విషయం మీద చర్చించండి. ఏమైనా బాధ ఉంటే పంచుకోండి. ఆ బాధ అనేది తగ్గిపోతుంది. సంతోషం ఉంటే అది రెట్టింపు అవుతుంది. సో ప్రతి ఒక్కరు మీ లోపల మీరు డిస్కషన్ చేసుకోండి. ఒక గ్రూప్ పెట్టుకోండి, లేదంటే రోజు ఫోన్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, మాకు ఏమైనా అవసరం ఉంటే మేము దాంట్లో చేసుకుంటాం. వాయిస్ మీరు ఒకటి చేసుకోవాలి. అవసరమైతే మీకు మీ ఇంట్లో మీ భర్తల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉన్నావు అనుకుంటే అందరిని యాడ్ చేసుకోండి. గ్రూప్లో యాడ్ చేసుకొని పెట్టండి. మంచిగా అన్న చెల్లెల్లాగా అక్కదమ్ములాగా ఉందాం. ఏంటంటే మనం నేను అదే అంటున్నా, అది స్కూల్ ఏజా కాలేజా అది పోయింది కదా. ఇప్పుడు మనం మెచ్యూరిటీ మైండ్స్ ఉన్నప్పుడు మనకున్న బాధలు కావచ్చు, మనకున్న లోటుపాట్లు ఏమైతుందో అవన్నీ సరి చేసుకున్నాం. అన్నీ సరి చేసుకొని ఒకరికొకరు యూనిటీగా ఉందాం. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు అవసరం, 1,00,000 ఒక్కడిని వెళ్ళలేకపోవచ్చు. వాళ్ళు 2,000 వాళ్ళు 5,000 వీళ్ళు 10,000 ఒక రాపద గట్టెక్కుతుంది. గట్లా ఇంకెక్కడో బయట ఎవరు ఫైనాన్షియల్గా ప్రస్తుతానికి అందరం ఎనీ టైం ఉంటాయి. బాలకృష్ణ ఒక పొజిషన్లో ఉన్నాడు, శివయ్య ఉన్నాడు, రాములు ఉన్నాడు, ఆ శివయ్య ఉన్నాడు, ఉదయ్ ఒకడికి అందరము దాదాపు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా. బాలకృష్ణ కూడా చిట్టీల వ్యాపారం చేస్తుండు, పేరు టెక్నీషియన్. ఇంటి నుంచి నెలకు బాగానే ఆర్థికంగా బాగానే నిలదొక్కున్నాడు. సో ఏమైనా ఆపదలు ఉంటే విపత్కర పరిస్థితుల్లో ఎవడో తాగి తందనలాడి వాడు మన జీవితం నాశనం అయితే అలాంటివి ఎంకరేజ్ చేసే అవసరం లేదు. ఏదో ఒక పని చేస్తే లాస్ వచ్చింది అయినా కూడా ఏదో గిటాన్ కావాలి, పైసలు అవసరం ఏదో బిజినెస్ చేసుకుంటామంటే అలాంటి సపోర్ట్ ఇద్దాం. ఇచ్చి కొంచెం మోరల్గా సపోర్ట్ ఇద్దాము, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇద్దాము. అటువంటి పనులు ప్రస్తుతం అయితే నేను చేసుకుంటున్నా, అది అయిపోతుంది. ఏం కాదు, బిజినెస్ చేసుకుంటున్నా. ఇందాక కూడా మేము తెలిసి తెలియక ఏమైనా ఏదో కామెడీ ఏదో అని ఉంటాము. మీరు మా ప్రతిదాన్ని మనసుకు తీసుకోకుండా జస్ట్ ఫర్ ఫన్ అని ఇప్పుడు అపార్థంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని స్టేజ్ కాదు అది, నేను అదే అంటున్నా. ఏంటంటే ఇప్పుడు మీ మనసులో ఉంటుంది, వీళ్ళు ఇంకా అదే అల్లరి చిల్లరగా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటారు. అందుకని కలిసిమెలిసి ఉందాము ఒక యూనిటీ కోసం. ఇప్పుడు మనం ఈడ మీటింగ్ అయ్యింది ఒక యూనిటీ కోసం, ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడం కోసం, అంతే. కంటిన్యూ చేయడం కోసం. ఇప్పుడు తనకు తాను హెల్ప్ చేసుకోలేనాడు దేశాలలో ఉద్ధరిస్తా అంటే ఎవడు నమ్మాడు. పుట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతాయి అంటే కాదు అది. కానీ మనలో మనం హెల్పింగ్ చేసుకోలేకపోతే నువ్వు దేశాన్ని ఉద్ధరిస్తావా, పోనీ ఊరిని ఉద్ధరిస్తావా?
అది ఎలా ఆ బయట విషయాల తర్వాత మనలో మనము ఉన్నది 15-20 మంది ఉంటాము. మనలో మనకి ఏ ఆపదలు ఉన్నాయి కదా షేరింగ్ చేసుకోండి ఒకరికొకరు. మీరు లేడీస్కి ఏమైనా ఆపదలు ఉంటే లేడీస్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ అశ్విని మంచి సపోర్ట్ చేసింది. మీ లేడీస్ తరఫున అందరి నెంబర్లు తీసుకొని ఆమె నాతో కాంటాక్ట్ ఉండడం వల్ల ఆమె ద్వారా అందరికి కాన్ఫరెన్స్ చేసి ఇదల్లా బాయ్స్కి మొత్తం నేను చేసిన సపోర్ట్ అందరికి చేసిన. దీనివల్ల మనం ఈరోజు కలిసినాం. ఇది దసరా కన్నా ముందే మనం మీటింగ్ కావాల్సింది. కాకపోతే ఏంటంటే కొంచెం అప్పుడు వేరే ఏదో రాముడికి ఏదో దేవునికి ఏదో పని ఉండడం వల్ల దీనివల్ల ఇంకో 2-3 అది కావడం వల్ల కలవలేకపోయినాం. ఈసారి ఏంటంటే కనీసం ఒక ఫోన్ చేస్తే సరే కలుద్దామంటే కలుద్దాం అనేటట్టు ఉండాలి. మీ భర్తలను కూడా తీసుకురాగలగాలి. ఎందుకంటే ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది అనేది రాకూడదు. ఎవరి మనసు కష్టపెట్టకూడదు. ఇంకోటి ప్రస్తుతం సమాజంలో ఎట్లందంటే ప్రతిదీ ఈ ఫోన్లు కావడం వల్ల ప్రతి ఒక్కరు ఫోన్లో పెట్టి ఇవన్నీ బయట సమాజం మర్చిపోతున్నారు. పిల్లలకు కూడా మంచి చదువులు చెప్పించండి. వాళ్ళకి మోరల్స్ చెప్పండి. ప్రతిదీ ఫోన్లు చేతికి మనం ఫోన్లో పెట్టి ముఖము అది కాదు. మీ ఇష్టం అయిపోయిందని ఏం లేదు. ఎవరికి ఉపన్యాసం ఇస్తలేను. క్లాస్ చూపిస్తుంది అంటుంది. అది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రతిదీ వీడియో ఎందుకు తీపిస్తానంటే మీరు వెళ్ళి కూడా ఇట్లా ఉన్నాం మేమని చెప్పి మీరు మీ ఇంటికాడ మీ భర్త నువ్వు చూపించుకోవచ్చు అందరు చూపించుకోవచ్చు. నెక్స్ట్ టైం అందరం కలుద్దామంటే వాళ్ళు కూడా రాగలగాలి. అట్లా ఇప్పుడు ప్రతి విషయంలో మనం సపోర్ట్ చేసుకున్నాం. ఫైనాన్షియల్ కావచ్చు, ఇలా హెల్త్ పరంగా ఏమైనా ఉన్నా కావచ్చు. అట్లా ఇప్పుడు నాకే హెల్త్ బాగాలేదనుకో, ఎక్కడ చూసినా తగ్గలేదనుకో, ఇంకో డాక్టర్ తెలిసి ఉండొచ్చు, పలానా డాక్టర్ బాగా చూస్తాడు. ఇటువంటి విషయాలు అటువంటి ఏమైనా ఉంటే షేరింగ్ చేసుకోవాలి. ఒక గ్రూప్ మెయింటైన్ చేసేయండి. స్కూల్లోనే ప్రేయర్ ఎప్పుడు చెప్పలే, వచ్చిన రోజు ఎప్పుడు స్కూల్లో ఎప్పుడన్నా ప్రేయర్ చెప్పిండు అప్పుడు చెప్పని చూసిండ్రు మీరు వచ్చినాము నేను డుమ్మ పెట్టినా. అవునా అందుకే ఆ పొద్దు బిడ్డ దగ్గర కొట్టుకుంటుంది. ఏదో ఒకటి చెప్పు. నా పేరు కోల శివయ్య. మా భార్య పేరు ఎల్లమ్మ, లావణ్య, రేణు. అంటే 3 పేర్లు లావణ్య రేణు. నా ఎప్పుడు కాదు, ముగ్గురు కాదు, ఒక 3 పేర్లు ఉన్నాయి అన్నమాట. నేను రేణు అని చెప్పి పిలుస్తా. నాకు 2 పాపలు. పెద్ద పేరు శరమల్లిక, చిన్న పేరు హసిద. పిల్లలు ఏం చదువుకోలేదు. ఇంకా మేము ఇద్దరం ఇంట్లోనే వర్క్ చేసుకుంటాం. గ్రాఫిక్ డిజైనింగ్ నేను మా భార్య. మీ ఇంట్లోకి ఇంట్లోకి బయటికి వెళ్ళేది ఏముండదు. 24 గంటలు ఇంట్లోనే. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఇప్పుడు విజిటింగ్ కార్డులు కావచ్చు, ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసిండ్రంటే కంపల్సరీ వాటికి బ్రోచర్స్ కానీ, లోగో డిజైన్స్ కానీ, విజిటింగ్ కార్డ్స్, అడ్వర్టైజింగ్ సంబంధించిన డిజైన్స్, న్యూస్ పేపర్లో యాడ్స్ వస్తాయి కదా, యాడ్ ఇస్తారు కదా, అలాంటివి డిజైన్ చేయాలి. సో ఇలాంటివి ఫీచర్ మొత్తం దీనిలోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి కంపెనీకి అది అవసరం ఉంటుంది కదా. మా భార్యకు నేర్పించిన ఇద్దరు చెరువు ల్యాప్టాప్ ఉంది, ఇద్దరం చేస్తున్నాం.
చూసి రెంటెడ్ ప్రస్తుతానికి మొన్ననే తీసుకున్నామని ఒకటి అడ్వాన్స్ కట్టినా ఫ్లాట్ అది ప్రాసెస్లో ఉంది. మియాపూర్ మియాపూర్. చెప్పాలి అదే ఫంక్షన్లు కానీ ఏమన్నా కానీ ఇప్పుడు మీ పిల్లలకి ఫంక్షన్లు కావచ్చు ఏమైనా పెళ్ళిళ్ళు పేరంటారు అందరు చెప్పుకోవాలి. ఫంక్షన్లా కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరో చెప్పండి ఇలా సిగ్గుపడడానికి ఏం పని చేస్తున్నావు, మీ ఆయన ఏం చేస్తాడు, మీ ఆయన పేరు, పిల్లలు ఎంతమంది, ఏం పని చేస్తాడు, అవి మాటలు రావులే. ఎంతసేపు ఉన్నా అది ఒక వీడియో అనేది యూట్యూబ్లో అది ఎప్పటికైనా గుర్తుంటాయి కదా మనకు. లేదలే నా మా ఆయన పేరు రాఘవేంద్రాచారి, కార్పెంటర్. మా పాప లహరి 10th క్లాసు, మా బాబు కార్తిక్ చారి 8th క్లాసు. మణికండలో చదువుతున్నారు వాళ్ళిద్దరు. మేము ఉండేది కోకపేట దగ్గర అవుతుంది. కోకపేట టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్కి లెఫ్ట్ సైడ్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇందిరామ 7 Hills కాదు, మై హోమ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇందిరామ నెమలి నగర్ తెలుసు. మేము ఉండే ఏరియా నెమలి నగర్. నేనైతే ప్రజెంట్ మొన్న ఒక లాస్ట్ 1 year వరకు జాబ్ చేస్తుండేవాడిని. కాకపోతే హెల్త్ బాగాలేదు, ఇప్పుడు అన్ని బంద్ చేసి. అది నేను కనుక్కొని చెప్తా. బ్యాక్ పెయిన్ ఉంది నాకు, కొంచెం సర్జరీ చూద్దాం అది క్యూర్ చేయించుకోవాలి. ఇంకా కొంచెం మెడిసిన్ వాడితే ఇంట్లోనే కూర్చున్నాం అంతే. ఏడా ఇది మా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ ప్రైవేటే. ఎక్కడ మియాపూర్లో శ్రీకర్ హాస్పిటల్లో చేయించుకున్నాను. ఎంఆర్ఐ అన్ని తీసి తర్వాత ఇంకా వేరే వేరే కూడా చేసిన. ఎవరు ఏం చెప్తే అన్ని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోలేదు. గవర్నమెంట్ అంటూ ఏం లేదు. ఒకసారి ఉస్మానియాకి వెళ్ళు, మెడిసిన్స్ మంచిగా ఉంటాయి. చాలా నేను హాస్పిటల్ చెప్తా ఉస్మానియాకి ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నాను. ఇదివరకు కరెక్టే. కూర్చొని సిస్టమ్ వర్క్ చేయడం, కాకపోతే అలాంటి పనులు చేసే వాళ్ళకల్లా అట్లా ఓన్లీ లంచ్ తిన్నంతసేపు ఒక 10-15 నిమిషాలు అంతే. నాన్ స్టాప్ నాన్ స్టాప్ నా చైర్లో కూర్చొని అయింది. సడన్ అదొకటి నేను ఎప్పుడో తెలియక ఏదో స్లిప్ అయి పడినప్పుడే అది జరిగింది అనమాట. డిస్క్ జరిగిపోయింది. అది నా ప్రాబ్లం. ఓకే ఓకే చూద్దాం, మనం కనుక్కొని ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉంటే కూడా చెప్పండి. మాది సొంత ఇల్లే, కిరాయి ఏం లేదు. ఆర్థోపెడిషన్ ఎవరు 2015లో కట్టుకున్నాము. సొంత ఇంట్లోనే ఉంటాం. రెంట్లు అంటే ఏం రావు, మా వరకు మేము రావు. సరే ఏదో నేను ఒకరు కట్టడం లేదు, అయితే మరి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు, ఉన్నందులో బాగానే ఉంటాం. ఓకే చెప్పచ్చు. మా ఆయన పేరు ఇంద్రగౌడ్, మా పాప పేరు దాక్షాయిని, మా బాబు పేరు జశ్వంత్. వాళ్ళు అంగన్వాడీ చదువుతున్నారు. మా ఆయన వ్యవసాయం చేస్తారు. మా షాయి పెట్టి మీరు సొంత ఇల్లేనా? వ్యవసాయం వ్యవసాయం. ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా ఏం లేదు, ఇంత బాగానే ఉంది. ఈ విపత్కర పరిస్థితులు ఉంటే షేర్ చేసుకోండి గ్రూపుల్లో. తర్వాత మనం చెప్పాలి. తర్వాత ఏందిరా అందరినీ చెప్పక తర్వాత జాబ్ ఇప్పుడే అబ్బాయి పెరగి ఇప్పుడు ఆయన పేరు రవీందర్ గౌడ్, మా బాబు పేరు పూజన్ చంద్ర, నా బిడ్డ పేరు సాగర్. బాబు ఫస్ట్ ఇయర్, పాప 9th క్లాస్. మా సారేమో రిపోర్టారు. సిమెంట్ బ్రిక్స్ కూడా తయారు చేస్తారు. బిజినెస్ రిపోర్టర్ ఓకే ఓకే తయారు చేస్తారు. అంటే అంటే ఆ సరౌండింగ్లోనే ఎంత దూరమైనా లేదు, అంటే లాంగ్ కూడా వెళ్తుంటుందా ఇప్పుడు ఆ సరౌండింగ్ అయినా? ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు ఒకవేళ ఏమైనా అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే. ఎవరు కావాలో వాళ్ళు ఓకే కాకపోతే మనకు తెలిసిన వాళ్ళం కాబట్టి మనకు డిస్కౌంట్ ఉంటుంది. అంతే కదా. మంచిగానే ఉంటుంది కదా ఆర్థికంగా. 50% డిస్కౌంట్ మనకి. ఏ ఇబ్బంది ఉండదు. సొంత ఇల్లేనా? ఓకే ఓకే. ఆ ఇల్లు డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన. చెప్పు శ్రీదేవి. నా పేరు శ్రీదేవి, మా ఆయన పేరు మోర్గౌడ్, మా బాబు పేరు రాణ ప్రతాప్ గౌడ్, మా పాప పేరు చరిత.
బాబేమో సెకండ్ ఇయర్, పాపనేమో 9th. మా ఆయన కార్ డ్రైవింగ్ చేస్తాడా? సొంత ఇల్లు ఉందా హైదరాబాద్? లేదు, కిరాయి ఊర్లో. ఊర్లో సొంత ఇల్లు. హైదరాబాద్లో రెంట్కే. పిల్లలు పెద్దలు అయ్యమన్నా నువ్వేమైనా పని చేస్తావా ఇంటికనే? వెయిట్ ఆగారు విన్నారు వాళ్ళు చెప్పేది. చెప్పు కాదు ఇప్పుడు తనకే చెప్తాడు. అన్ని చెప్పి మళ్ళీ నేను చెప్పుగా. ఏంది ఏంది తవికనా? నా పేరు కవిత, ఆయన పేరు తిరుపతి గౌడ్, నా కూతురి పేరు సాయి సాద్వి, ఫస్ట్ క్లాస్. మా బాబు పేరు తన్విక్ గౌడ్, ఫస్ట్ క్లాస్. పాప సెకండ్ క్లాస్. నువ్వేం పని చేస్తావు? నగర్ లో ఉంటావు, రెంటెడ్ హౌస్. ఎల్బీ నగర్. మా ఆయన కాంట్రాక్టర్. ఎల్బీ నగరా? బాగానే ఉన్నా ప్రస్తుతానికి. నీవు నేను హౌస్ వైఫ్, ఖాళీగా ఉంటా, ఇంట్లోనే ఉంటా. చెప్పు రాజేశ్వర్. నా పేరు రాజేశ్వరి, మా ఆయన పేరు సురేష్. పెద్ద పాప పేరు వచ్చేసి గ్రీష్మ, చిన్న పాప తరుణి. పెద్ద పాప 8th, చిన్న పాప 6th. తను ప్లంబర్ వర్క్ చేస్తాడు. బోయినపల్లిలో ఓన్ హౌస్. ఇక్కడ ప్రస్తుతానికి ఎంజాల్లో రెంట్కి ఉంటున్నాను. ఏం చాలా దేవరాయం చాలా దేవరాయం జాల్ ఎక్కడ అది? ఇబ్రాహిం ఏం చేయాలంటే ఇక్కడ ఉండింది హకింపేట పక్కల మాకు దగ్గర. బోయినపల్లి సొంత మిల్ల. మన అక్కడ ఎందుకు వెళ్ళింది మరి? తనకి ఇక్కడ వర్క్స్ ఉన్నాయని ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ప్లంబరా? నువ్వు నేను ఇంట్లోనే. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇంకా దాని మీ పిల్లలు కిరాణా షాపా? పెట్టుకున్నా. బిజినెస్ ఓకే. ఏదో అది చిరు వ్యాపారాల కిందకి వస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా అయిపోయినాయి అందరు డైలీ వేజ్ ఖర్చులు వెళ్ళిపోతాయి. అందరు అయిపోయినట్టున్నా ఉదయం మీ ఫోటో లేదు చెప్పాను. మీ ఫ్యామిలీ ఫోటో. వస్తుండ వాటర్ నీళ్ళ డబ్బులు ఉండదు అందరు పోయాడు. అదే తర్వాత ఫ్యామిలీ ఫోటో అడిగిన కంటి కూడా కదా. మీ అన్న అన్నం వడ్డిస్తున్నాడు. ఎవరా? మీ చెల్లెలు. అరే పాపం. అందరు కళ్ళు పండేవాళ్ళు 1 2 పేస్ట్ వాడుతుంది అయినా
బస్ ఎక్కుదా ఈ బస్ ఎక్కుదా బస్ అరే నేను అన్నమన్న పోతే కూర అన్న పోతురా బస్సు ఉంది ఫ్రీగా. అలాంటిదేనా ఇప్పుడు పోయేది మనం అరే సూర్యుడు కొంచెం పైకి వచ్చింటే భలే ఉండు కదా రై జేబులో చేదు ఎత్తుకో ఇగో హీరో మన హీరో ఇప్పుడు బోటింగ్ పోతున్నాం ఎవరు ఉన్నారు చెప్పులు తీసుకున్నా తీసుకో నువ్వు లోపలికి వెళ్ళి తీసుకున్నావు అదే అదే 500 కూడా పంపిస్తుంది ఎట్లా ముందుకమ్మా అబ్బాయి ఇక్కడ ముందుకు బాగా అటు నుంచి పోతుంది ఇటు నుంచి పోతుంది ఇది ఇదే పోతుందా ఊపుడు ఊపుతుంది అశ్విని మధ్యలో కూర్చోబెట్టుకుంది ఎవరు ఎక్కింది కాదు ఎవరిలో కాదు కాదు ఎవరిలో కాదు అందరూ ఒకసారి ఎక్కిండ్రు వాళ్ళు మధ్యలో కూర్చోండి అశ్విని మధ్యలో కూర్చోబెట్టి కానీ మీకు సెక్యూరిటీగా మేము ఉంటాం కానీ రైట్ ముందుకు రా హయాషరికరా అట్లే కూర్చో అయితే ఇక్కడ కూర్చో మధ్యలో అక్కడ ఏడా కూర్చోరా ఇక్కడ కూర్చోరా అశ్విన్ భయపడి ఇంకన్నీ ఈ గ్రూప్ లో కాదు ఓన్ గా వస్తాయి ఏం లేదు గ్రూప్ లో పెట్టకట్లా గ్రూప్ లో అంటున్నా మా నెంబర్ లో పెట్టు ఆయన కనపడతలేదు మహేశ్వరి ఆడది వీడియోనే పైన రన్ అవుతుంది మళ్ళా చోర కొడుతుంది ఇట్లే పోతుంది
ఇట్లా పట్టుకోరా, ఇక్కడనే పట్టుకో నన్నే చల్లాలా. ఒక 10 రూపాయలు పడేస్తే ఏం కాదు కానీ లేవా మళ్ళా సార్ ఇక్కడ మళ్ళీ అక్కడే మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేతులు ఏం కదా మంచిగా ఉంటుంది ఎఫెక్ట్. చూస్తున్నా అందరూ వస్తున్నాయి. అరే కాదు, డబ్బులు తక్కువ ఇచ్చిన అందుకే నీ నుంచే మలుపుతున్నాడు. ఏం కాదు, ఒకసారి పోదు ఆట కొంప.
లేట్ చేస్తే బాగుంటుంది. దూరం పెట్టి అంటే మంచిగా వస్తుంది. ఇట్లా పాయి ఇట్లా సిల్కరి సినిమా చూడవు. అరే నీ చేయిరా బాబు. రాదు నీకు కానీ నీ పెట్టక అరే నీ పెట్టక హాయ్ కదా ఓ పాట పాడు, మంచి పాట. వాటర్ ప్రూఫ్ ఏం కాదు. ఇంకా ఇవే అరే ఏడికిరా పొలారా నువ్వు ఆడుకోవాలి. బయలుదేరంటుంది కదా అక్కడికి వెళ్తున్నావా? పొద్దుగాల ఇప్పుడు దిగినరా తోలుకుపోయింది వాళ్ళేది. అన్నా ఓ కపిలేశ్వరం యావూర్లే ఇక్కడ నీతో పని అడిగి చెప్పాలి ఒకసారి పట్టుకోరా. అరే తీసుకోరా అరే తీసుకోరా. అరే అన్న అట్లా ఇప్పుడు మహేశ్వర్ అయితే ఊరికే భయపడుతుంది. వస్తుంది ఇస్తున్నారు. పెట్టడం దాటాలా పెట్టి ఉంటే అది దూరం దొక్కుతుంది. కింద పడినాక అనిపిస్తుంది మీరు పట్టుకోలే అంటారు. పని తీసుకురా.